హాయ్ ఆల్ అందరికీ నమస్తే. నేను మీ గీత. నీ తనువు నాదే చెల్లి పార్ట్ 5. పెద్ద బాబు ఏంటి నీ కోపం తినే తిండి మీద చూపిస్తావా అని అంటారు సులోచన గారు. నా కోపం అది కాదు. ఈవిడ గారికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటేనే కానీ ముద్ద దిగదా ఏంటి అని భూమి వైపు చూస్తూ అంటాడు. ఏయ్, నువ్వు ఇంటికొచ్చిన పని మనిషిలా మాత్రమే ఉండు. ఇంకొకసారి నిన్నిక్కడ చూశానో నా చేతిలో అయిపోతావు అని తన జబ్బ పట్టుకుని కిందకి విసిరేస్తాడు ఆకాష్. అమ్మా అని అరుస్తుంది భూమి నొప్పితో. ఆకాష్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయ్యో అని సులోచన గారు భూమిని లేపుతారు. ఇంతలో అక్కడికి వచ్చిన గుణ, బుజ్జమ్మ ఏమైంది అని అంటాడు. తను ఎందుకు ఏడుస్తుందో తెలియక, రే వాడికి ఎంత పొగరో చూసావా అని మళ్ళీ వడ్డిస్తారు సులోచన గారు. తనకి చాలా ఆకలిగా ఉన్నా ఆకాష్ మాటలు గుర్తొచ్చి తినకుండా అలానే ఉండిపోతుంది భూమి. ఇంకా చాలా ఫాస్ట్గా కార్ని బారికి పోనిస్తాడు ఆకాష్. ఆకాష్ లోపలికి వెళ్ళి వైన్ తాగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి వచ్చి, హే ఆకాష్, హౌ ఆర్ యూ అని అంటుంది. తను ప్రియా. హే ప్రియా, రూమ్కి వెళ్దాం అని అంటాడు. ఆకాష్ ఇద్దరు రూమ్కి వెళ్తారు. ఇక ఆకాష్ వర్సెస్ ప్రియా. ప్రియా తన మీద పడి బాడీ అంతా టచ్ చేస్తూ ఉంటుంది. రొమాన్స్కి తల లేపుతూ ఉండగా ప్రియ మొహంలో భూమి కనిపిస్తుంది ఆకాష్కి. అంతే, ఉన్నట్టుండి ప్రియని కిందకి తోసేస్తాడు. ప్రియా అమ్మా అని అరిచి ఆకాష్ని, ఏ ఆర్ యు మ్యాడ్ అని అంటుంది సీరియస్గా. ఆకాష్ చురుగ్గా ఒక చూపు చూసేసరికి సారీ అని అంటుంది. ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ప్రియ పిలుస్తూ ఉంటుంది. ప్రియా నాట్ ఇంట్రెస్టెడ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాషు. కారులో కూర్చుని తనలో తానే ప్రశ్నించుకుంటాడు ఆకాషు. వాట్, నాకేమవుతుంది? ప్రియతో డేట్కి వెళ్తే అసలు నాకు దాని మొహం కనిపించడం ఏమిటి అని చిరాగ్గా, ఛ, అది వచ్చినప్పటి నుండి ఇంట్లో వాళ్ళందరినీ ఏదో మాయ చేస్తుంది. మరి పెళ్ళుకున్న పవర్ అలాంటిదే కదండి. అసలు దానిని నమ్మకూడదు అని అనుకుంటాడు ఆకాశం. ఇక విరాజ్ రియా కలిసి మూవీకి వెళ్తారు. వచ్చేటప్పుడు బయటే తినేసి వస్తారు. రాగానే రియా విరాజ్ మీద వాలిపోతుంది. విరాజ్ రియా నడుం పట్టుకుని తన మొహం అంతా కిస్సెస్ పెడుతూ ఉంటాడు. రియా కూడా ఫుల్గా కోఆపరేట్ చేస్తుంది విరాజ్కి. ఇక రియా మొహం అంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటాడు. చిన్నగా పెదాలను బయట చేస్తాడు విరాజ్. అని మూలుగుతుంది రియా. ఇక విరాజ్ చేతులు తన బాడీలో ఎక్కడెక్కడో తడిమేస్తూ ఉంటాయి. అని అరుస్తుంది రియా మత్తుగా. విరాజ్ ఆమెను లాలిస్తూ తన నడుము మీదకి చేతులు పోనిస్తాడు. కమాన్ విరాజ్ అంటూ అరుస్తుంది రియా. విరాజ్ నెమ్మదిగా ఆమెలోకి ప్రవేశించి ఒకేసారి స్పీడ్ పెంచుతాడు. రియా రూమ్ అంతా దద్దరిల్లిపోయేలా అరుస్తూ ఉంటుంది. అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి ఎవరికీ వినిపించదు. అలా మొదలుపెట్టిన వాళ్ళ తనువుల యుద్ధం తెల్లవారి వరకు కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజామున 4ంటికి పడుకుంటారు ఇద్దరు. విరాజ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఆకాష్ లైన్ క్లియర్ అయిపోయింది, ఇంకా రియా నా సొంతం అని అనుకుంటూ ఉంటాడు మనసులో. కానీ రియా మాత్రం ఎలాగైనా ఆకాష్ని తన సొంతం చేసుకుని తీరతాను అని అనుకుంటుంది. ఇక అలా ఇద్దరు ఒకరు కౌగిట్లో ఒకరు హాయిగా నిద్రపోతారు. ఇక పెద్ద బాబు అని పిలుస్తారు సులోచన గారు. బయటికి వెళ్ళిపోతున్న ఆకాష్ ఆగి, ఏంటి నాని అని అంటాడు. రేపు భూమి చేత తాంబూలం ఇప్పిద్దామని అనుకుంటున్నాను. నువ్వు బయటికి ఎక్కడికి వెళ్లకుండా రేపు ఇంట్లోనే ఉండు అని అంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? దానికోసం నేను నా పనులు మానుకోవాలా నాని అని అంటాడు. తన కోసం కాకపోయినా నీకు ఈ నాని మాట మీద గౌరవం ఉంటే రేపు అక్కడికి వెళ్ళకు అని చెప్పేసి పైకి వెళ్ళిపోతారు భూమి ఉన్న రూమ్లోకి సులోచన గారు. ఇక అమ్మ భూమి, రేపు జరగబోయే తాంబూలానికి నీకు చీర కొనాలి అనుకుంటున్నాను. రెడీ అయి ఉండు. నువ్వు నేను ఆకాష్ కలిసి షాపింగ్కి వెళ్దాం, సరేనా అమ్మా అని భూమి తల నిమురుతూ అంటారు ప్రేమగా సులోచన గారు. ఆవిడకి కాస్త తెలుగు, ఇంకొన్ని పదాలు ఇంగ్లీష్లో మాట్లాడడంతో అది సరిగ్గా అర్థం అవ్వదు భూమికి. కానీ బయటికి వెళ్తున్నామని అర్థమయ్యి సరే అమ్మగారు అని అంటుంది. నువ్వు ఇంకా పిలుపు మానలేదా? వాడు అలానే అంటాడు. నువ్వు మాత్రం అమ్మమ్మని పిలువు అని అంటుంది. సరే, నువ్వు తయారై ఉండు అని అక్కడి నుండి కిందకి వెళ్తారు సులోచన గారు. ఆకాష్ ఇంకా అక్కడే ఉండేసరికి
పెద్ద బాబు బయటికి ఎక్కడికో వెళ్తానన్నావు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అంటారు. ఏం లేదు నాని తర్వాత వెళ్తాను. అంత అర్జెంట్ ఏమీ కాదు అని అన్నాడు. ఓ సరే అయితే వెళ్ళి రెడీ అయ్యిరా షాపింగ్ వెళ్ళాలి అని అంటారు. దేనికి అంటాడు ఆకాశు. దేనికి అంటావేంటి పెద్ద బాబు రేపు ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా. భూమికి చూస్తే చీరలేవు అవి తీసుకోవాలి. అలాగే నీకు కూడా బట్టలు తీసుకోవాలి అని అంటారు సులోచన గారు. అంటే ఇప్పుడు మనతో పాటు అది కూడా వస్తుందా అని అంటాడు ఆకాషు. హా భూమి రాకపోతే చీరెవరు తీసుకుంటారు అని అంటుంది ఆవిడ. దానికి అదెందుకు నువ్వు తీసుకుంటావుగా నాని మనిద్దరం వెళ్దాం అని అంటాడు. లేదు పెద్ద బాబు భూమికి ఏమిష్టమో నాకెలా తెలుస్తుంది. పోనీ మనిద్దరమే వెళ్దాం నువ్వు భూమికి చీర తీసుకో సరేనా అని అంటారు. వాట్ అది అస్సలు జరగదు నాని. సరే నేను ఫ్రెష్ అవుతా అని ఇంకో మాట మాట్లాడే అవకాశం లేకుండా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆకాష్. భూమి స్నానం చేద్దామని వెళ్ళేలోపు తనకి అడ్డుగా వచ్చి నిలబడతాడు ఆకాష్. భూమి అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇది నా ఇల్లు నా రూమ్ ఏదైనా నేనే ఫస్ట్ చేస్తా అని బాత్రూంలోకి వెళ్ళి డోర్ బడేల్మని శబ్దం వచ్చేలా వేస్తాడు ఆకాష్. దాంతో భూమి ఉలిక్కిపడి అమ్మో మావకి ఏమైంది నా మీద ఇలా చిందులు తొక్కుతున్నాడు అని అనుకుని ఆకాష్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. ఇక ఆకాష్ బయటికి రాగానే షాక్‌తో 2 కళ్ళు వదిలేసుకుని మరీ ఆకాష్ వంక చూస్తుంది భూమి. ఏమైంది దీనికి ఇలా చూస్తుంది అని అనుకుని భూమి చూపు ఎక్కడుందో చూసి అని అరుస్తాడు గట్టిగా ఆకాష్. దానితో భయపడి బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది భూమి. ఛ! ఇది దీని పల్లెటూరు బుద్ధులు. నా దగ్గర ప్రయోగిద్దామని చూస్తుంది. అర్జెంటుగా షర్ట్ తీసుకుని రెడీ అయిపోతాడు ఆకాష్. ఇక కారు దగ్గరికి వెళ్ళిన ఆకాష్ ఇదేదో మాయ చేస్తుంది. నేను ఎంత చూడొద్దనుకున్నా దానినే చూస్తున్నా అని అనుకుంటాడు. ఇంతలో హలో బాబు అని వాయిస్ వినిపిస్తుంది. ఎవరు అని చుట్టూ చూస్తాడు. అచ్చం తనలానే ఇంకో మనిషి ఉంటాడక్కడ. ఏ ఎవరు నువ్వు అని అంటాడు ఆకాష్. నేను నీ అంతరాత్మని బాబు అని అంటుంది ఆ రూపం. వాట్ అయినా నీతో నాకేం పనేంటి అని అంటాడు చిరాగ్గా. ఏమీ లేదు. నీకు కొన్ని నీతి సూక్తులు చెప్పి పోదామని వచ్చా అని అంటుంది అంతరాత్మ. నాకెందుకు? నువ్వు భూమిని లవ్ చేస్తున్నావని నాకనిపిస్తుంది అని అంటుంది అంతరాత్మ. వాట్? ఆర్ యు మ్యాడ్? ఆ పల్లెటూరు దాన్ని నేను లవ్ చేయడమేంటి? అని అంటాడు. చెయ్యకపోతే తనని ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? ఇందాకని అంటుంది. ఆకాష్ తడబడుతూ నా కళ్ళు నా ఇష్టం. నా ఇష్టమైన వాళ్ళని చూస్తాను. నువ్వేమి నాకేం చెప్పక్కర్లేదు పో ఇక నుంచి అని అరుస్తాడు. దెబ్బకి అక్కడి నుండి మాయమైపోతుంది అంతరాత్మ. ఒక్క నిమిషం అనుకుంటాడు. కొంపతీసి నేను నిజంగా దానిని లవ్ చేస్తున్నానా అని అనుకుంటే మనసు అవును అని చెప్తుంది. మెదడు కాదు అని చెప్తుంది. కానీ ఈ మనసు మెదడులో సంఘర్షణలో చివరికి మెదడే గెలిచింది. దానితో నాకు లవ్వేంటి అని బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ పక్కన కింటేశాడు ఆకాశం. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. వీలైతే ఇంకో 2 ఎపిసోడ్లు అయితే ఇస్తాను. ఇంకో ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఇంకో ఎపిసోడ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను 99%. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే కొత్త స్టోరీ కదండి. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ బాగా తగ్గుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.